వాయిస్ వినిపిస్తుందన్న ప్రవళిక? ప్రవళిక వాయిస్ వినిపిస్తుందన్న? ప్రవళిక వాయిస్ వినిపిస్తుందమ్మా అన్నది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాన్న. వినిపిస్తుంది మేడం. వెరీ గుడ్ నాన్న. సో actually today we have the AC class and lab కదా నాన్న. సో ఇక్కడ వచ్చేసి రికార్డ్ కంప్లీట్ చేస్తున్నానా? రికార్డ్ కంప్లీట్ చేసిండ్రా? ఏసీ రికార్డ్ కంప్లీట్ చేస్తారా నాన్న? నేను ఆల్రెడీ మీకు వాట్సాప్లో పీడిఎఫ్ సెండ్ చేశాను. దాంట్లో వచ్చేసి మీకు in AC machines lab we have the totally 10 experiments now. 10 experiments now. We have the 10 experiments. First is the load test on single phase transformer. First we have the load test on single phase transformer. సో దాంట్లో వచ్చేసి మనకి అగైన్ 3 నాన్న. లోడ్ టెస్ట్ ట్రాన్స్ఫార్మర్లో కూడా మనకి 3 ఉన్నాయి. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాం. రికార్డ్ కంప్లీట్ చేసుకున్నాం నాన్న లోడ్ టెస్ట్లో. సో 1 సెకండ్. ఈ గ్రూప్లో సిలబస్ అంటే అది పంపించాను కదా నాన్న, అది ఒకసారి చూసుకోండి. దాన్ని బేస్ చేసుకొని రికార్డ్ కంప్లీట్ చేసుకోండి. సో దీంట్లో వచ్చేసి మీకు సో ఇన్ ఏసీ okay now. So in AC machine lab we have the evaluate the performance of single phase transformer by conducting suitable test. So into suitable test lo we have 6 points. First one is the identify the terminals of a single phase transformer. So identify ante manaku already మీకు ఒక రికార్డ్ పంపించిన జస్ట్ how can we identify the terminals of the single phase transformer. సో సెకండ్ వన్ వచ్చేసి కండక్ట్ టర్న్స్ రేషియో టెస్ట్ ఆన్ గివెన్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఎట్లా టర్న్స్ రేషియో ఎట్లా తీసుకుంటాం అనేది దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ ఈస్ ద conduct OC and SC test on single phase transformer and from the result. So దాంట్లో వచ్చేసి మనకి OCSC test కూడా I have given to you in PDF form. And in OC and SC test we have the draw the equivalent circuit, calculate efficiency at various loads and the power factor, and find the load at which maximum efficiency occurs. So in first chapter AC lab we have the OC and SC test of single phase transformers in the equivalent diagram and the calculation of the efficiency and find the load which maximum efficiency occurs. So these are the in first chapter 1.3. And also we have the obtain efficiency of single phase transformer by conducting load test. So already I sent YouTube links, the YouTube videos for conducting load test, how we can calculate the efficiency and regulation. So మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు యూట్యూబ్ది పంపించాను అన్న. యూట్యూబ్ది మనం హౌ టు కండక్ట్ ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్ యూజింగ్ ఆఫ్ లోడ్ టెస్ట్. సో
సో మీకు ఫస్ట్ చాప్టర్లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ అయినా మనకి ఎట్లా లైవ్లో లేవు కనుక సో యూట్యూబ్లో పంపించాను కదా, ఒకసారి హౌ టు కండక్ట్ అనేది ఒకసారి చూసుకోండి. చూసుకుంటే మీకు ఏంటంటే నార్మల్గా మేబీ ప్రాక్టికల్గా ఉంటుందో లేదో తెలీదు, బట్ కంపల్సరీ టు హ్యావ్ ద ఎగ్జామ్స్ ఆఫ్టర్ థియరీ ఎగ్జామ్స్. మనకి కంపల్సరీ థియరీ తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి మన. అందుకని ఏంటంటే మీరు యూట్యూబ్లో ఉన్నాయి కన్నా అవైతే ప్రస్తుతం యూట్యూబ్ చూసేసుకోండి. పంపించిన లోడ్ టెస్ట్. సో యూజింగ్ ఆఫ్ లోడ్ టెస్ట్ we can calculate the efficiency and regulation, and also obtain the efficiency and regulation of two similar single phase transformer conducted by Sampnas test. ఆల్రెడీ మీకు ఏంటంటే సంపనర్ టెస్ట్ కూడా ఉంది కదా, సంపనర్ టెస్ట్ అండ్ లోడ్ టెస్ట్. నార్మల్గా ఏంటంటే ఇవి యూజ్ చేసేసి మనం లోడ్ టెస్ట్ కానీ సంపనర్ టెస్ట్ కానీ యూజ్ చేసి వీ కెన్ క్యాలిక్యులేట్ ద efficiency and regulation, and the efficiency formulas and regulation formulas already we calculated in a theory part also. Okay, next వచ్చేసి analyze the load sharing between two single phase transformers when they are operated in parallel. సో అది సెకండ్ అన్న. అది వచ్చేసి మీకు connect to identical single phase transformers in parallel and analyze the load sharing. సో మనకి నేను మీకు రికార్డ్లో కూడా ప్యారలల్ టెస్ట్ కూడా పంపించాను. సో అది కూడా నోట్ చేసుకున్నాను. రికార్డ్ కంప్లీట్ చేయండి A4 సైజ్ షీట్లో. సో నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను డీసీ బ్యాక్లాగ్ ఎవరికి ఉన్నదో మీ దాంట్లో. డీసీ బ్యాక్లాగ్, డీసీ మెషిన్స్ బ్యాక్లాగ్ ఎవరికి ఉందో ఐడెంటిఫై చేసిరానా? మీకు ఏమైనా డీసీ బ్యాక్లాగ్ ఉంది, మాకు రివిజన్ కావాలి అంటే ఐ విల్ టేక్ ఏ క్లాస్ అడిషనల్ క్లాసెస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సో నెక్స్ట్ ఈజ్ ద ఫెమిలరైజ్ విత్ 3-phase ట్రాన్స్ఫార్మర్స్. సో ఇది వచ్చేసి యూ హ్యావ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ఫేస్ వోల్టేజ్ అండ్ లైన్ వోల్టేజ్ and phase current and line current of 3-phase transformer in star topology. So this topic totally covered in your textbook, and also it has verify the relation between phase voltage and line voltage and phase current and line current of 3-phase transformer in star and delta topology, and also verify the relation between phase voltage and line voltage, phase current and line current of 3-phase transformer, delta and star topology, and also last one is verify the relation between phase voltage and line voltage and phase current and line current of 3-phase transformer, delta to delta topology. So when we are connected to transformers in 3-phase transformer connect చేసినప్పుడు we have the types of connections: the star connection, star delta, delta star or delta delta connection. So these are the connections of 3-phase transformers. So then base చేసుకొని మనం we can calculate the phase voltage, line voltage and phase current and line current. We can calculate using of these connections. So and also we have to determine the dielectric strength of oil transformer. సో మనకి వచ్చేసి ఇన్పుట్ ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా. ఆయిల్ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే నార్మల్గా ఇన్ ట్రాన్స్ఫార్మర్ జనరల్గా మనం యూజ్ చేస్తున్న ట్రాన్స్ఫార్మర్లో we have taken some amount of oil and we can kept in a particular box, and that will be measured the dielectric strength of the transformer oil. So obtain the dielectric strength of transformer oil using oil testing. We have one oil testing ఒక ఆయిల్ టెస్టింగ్ కిట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మనం ఆయిల్ పోసేసి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అంటే ఓల్డ్ ఆయిల్ అందులో పోసి వీ కెన్ మెజర్ ద డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆయిల్. సో
మీరే నేను ఆల్రెడీ ఐ సెండ్ యూట్యూబ్ వీడియో రిగార్డింగ్ టు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ టెస్ట్. ఇది కూడా మీరు ఒక్కసారి అది కూడా యూట్యూబ్ ఒక్కసారి రివైజ్ చేసుకున్నాను. అగైన్ ఐ విల్ లేదంటే నేను మళ్ళీ కూడా మీకు సెండ్ చేస్తాను. అది ఫోర్త్ నాన్న. నెక్స్ట్ ఫిఫ్త్ ఈజ్ ద డిటర్మైన్ రెగ్యులేషన్ ఆఫ్ an alternator by conducting suitable tests. We have the alternator. So, using of an alternator, we can obtain voltage regulation by conducting or direct load test on alternator. Obtain the alternator by using ఇది మీకు చూసుకోండి ఒకటి రెండు మూడు అవైలబుల్ ఉంటే నాలుగు Naveen, mute yourself, Nana. So next last is the synchronize the given alternator with the supply means. Okay, synchronize the given alternator with supply means. So in this, synchronize the given alternator with supply means by using bright lamp method. సో బ్రైట్ ల్యాంప్ మెథడ్. సో దీంట్లో వచ్చేసి మీకు ఈ ఎక్స్పీరియన్స్లో ఏవి ఉంటే అవి నేను అంటే రికార్డ్లో ఆల్రెడీ ఐ హ్యావ్ సెడ్ 10 ఎక్స్పీరియన్స్. సో మీరు ఏంటంటే ఆ 10 ఎక్స్పీరియన్స్ మీకు ఏమి అది చూసుకొని యూ కెన్ రైట్ ఇన్ A4 సైజ్ రికార్డ్. A4 సైజ్ రికార్డ్లో రాసిస్తే మీకు థియరీ ఎగ్జామ్స్ తర్వాత వెంటనే ప్రాక్టికల్ ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు క్లాస్ చెప్పినప్పుడు అడగండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. సో ఇది ఓన్లీ రిలేటెడ్ టు ఏసీ మెషిన్ ల్యాబ్. ఎందుకంటే కంపల్సరీ మీకు థియరీ తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది ఇంకా ఎవరికైనా డీసీ బ్యాక్లాగ్ ఎవరికైనా ఉందని ఇప్పుడు ఉన్న వాళ్ళు డీసీ బ్యాక్లాగ్ రెస్పాండ్ ఎనీ వాళ్ళు డీసీ సబ్జెక్ట్ ఎంతమందికి ఉందన్న బ్యాక్లాగ్ అవి ఎనీ ఐడియా? సాయి మనతేజ రెస్పాండ్ అన్న సాయి మనతేజ మనతేజ ఏనన్నా సాయి బ్యాక్లాగ్ ఉంది నాన్న డీసీ? ఎస్ మేడం ఉంది. ఇంకెవరెవరికి ఉంది నాన్న? నాకు కూడా ఉన్నది మ్యామ్. అవన్నీ కూడా ఉందా? నెక్స్ట్ ఇంకా నాన్న రేపు తీసుకున్న క్లాస్ రేపు 11:40 తీసుకున్న రేపు క్లాస్ డీసీ. ఓకే మ్యామ్. నేను గ్రూప్లో మెసేజ్ పెడతా రేపు 11:40 అట్లా అంటే వస్తే నేను మీకు ఒక రేపు ఎల్లుండి 2 రోజులు మీకు కొంచెం రివిజన్ ఇస్తాను. ఎందుకంటే మినిమం పాస్ అని అయిపోతుంది అది నాన్న. సో మనకి ఏసీలో వచ్చేసి మళ్ళీ ఒకసారి డీసీ రివైజ్ చేస్తా. మిగిలినది మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా మన మహేష్ సార్ కూడా మీకు ఈఎంఐ చెప్తా అన్నమాట కదా, సార్తో కూడా కాంటాక్ట్లో ఉన్నాను చెప్పించేసుకున్నాను క్లాస్ అవసరం ఉంటుంది. బట్ నేనంటే డీసీ మీకు రివైజ్ చేస్తాను. సో ఏసీలో వచ్చేసి మీకు 5 కంప్లీట్ అయిపోయిందన్న. అది కంప్లీట్ చేసుకున్నారన్న, నోట్స్ కంప్లీట్ చేసుకున్నారా? 5 చాప్టర్స్ మేడం 4th చాప్టర్ పీడిఎఫ్ మళ్ళీ గ్రూప్ లో పెట్టారా మేడం? పీడిఎఫ్ అన్నా? ఓకే. ఏసీ 4th చాప్టర్ అన్నా? ఓకేనండి. ఓకే, మీ దగ్గర ఎవరి దగ్గరనన్నా ఫార్వర్డ్ చేయండి, లేదు అంటే నేను పంపిస్తానండి. 4th చాప్టర్ అట్ట ఉంటే ఎవరైనా గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి అన్న. ఏసీ 4th చాప్టర్ 5th పంపించేసాను. 6th ఒకటి ఉందా చిన్నగా ఉంది, నేను మళ్ళీ చెప్తాను. 6th కంప్లీట్ చేస్తే ఈ లోపల కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్లాగ్స్ ఏం పెట్టుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ మనకి ఇదే ఆన్లైన్ క్లాసెస్ ఉండొచ్చు మేబీ ఫ్యూచర్లో కూడా. సో అంటే మీరు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోండి అన్ని సబ్జెక్టులు కూడా. లాస్ట్ ఇయర్ ఎట్లా అయిందో అట్లా కాకుండా చూసుకోండి అందరూ, ఎప్పటికప్పుడు కూర్చొని చదువుకోండి. ఫస్ట్ ఇయర్స్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈరోజు 2nd ఎగ్జామ్, అది అయిపోయిన వెంటనే మళ్ళీ మీది కూడా స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎవరికి ఏం బ్యాక్లాగ్ ఉన్నా ఒకవేళ మీకు రివిజన్ కావాలంటే చెప్పండి, నేను మీకు కొంచెంసేపు రివిజన్ ఇస్తాను నెక్స్ట్ క్లాస్ నుంచి. ఎందుకని హార్డ్ వర్క్ చేయండి అని, అందరూ కూడా హార్డ్ వర్క్ చేయండి, మంచి రిజల్ట్ రావాలి. సో
అది వచ్చేసి మనకి ల్యాబ్ రికార్డ్ కంప్లీట్ చేసుకోండి. ఏదైనా కాలేజ్కి వచ్చినప్పుడు ఆ కరెక్షన్ చేసిస్తే కొద్ది ఇంటర్నల్ మార్క్స్ కూడా దాంతో పడతాయి నేను. బట్ మీరు ఏసీ నోట్స్ కంప్లీట్ చేయండి, దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంటర్నల్ మార్క్స్ ఇస్తాం, థియరీ అండ్ ప్రాక్టికల్. సో ఫస్ట్ అండ్ 2 క్లాసెస్ రీజన్ ఇచ్చాం కదా. ఫస్ట్ అండ్ 2 చాప్టర్స్ రీజన్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా చెప్తారన్నా బై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కేవీఏ? ఎవరైనా ఆన్సర్ చెప్తారా దీనికి? బై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కేవీఏ. మనకి ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కేవీలో ఎందుకు తీసుకుంటారు చెప్తారా ఎవరైనా? ఎనీ వన్ ఆఫ్ యూ? వందనా? 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 ప్రవళిక? ఓకే. సో a transformer is a static device which transfers electrical energy from one level to another voltage level without change in frequency by electromagnetic induction principle. Already you know everything about this basic principle of transformer, but the copper losses in the transformer are variable losses and are depends upon the current rating of the transformer, and the iron losses are depending upon the voltage. Hence, the total losses depend on the voltage and current ratings. Voltage and current ratings for the transformer. The unit of current is ampere and the unit of voltage is volts. So in other words, the total losses depend on the volt ampere code only and not on the phase angle between voltage and current. So that is why హలో మ్యామ్, నాకేమి వినబడతలేదా? వినిపిస్తలేదన్నా? హలో మ్యామ్, ఇప్పుడు వినిపిస్తుందన్నా? స్లో వినిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందన్నా? వందనా? ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది మ్యామ్. సో వందనా మ్యామ్ చిన్నగా వినబడుతుంది మ్యామ్. అవునా? సో మనం ట్రాన్స్ఫార్మ్ రేటింగ్ని కేవీలో ఎందుకు చెప్తావునా? వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మ్యామ్ ఏం వినబడట్లేదు. అవునా? 1 సెకండ్ ఉన్నాను, ఒక్క నిమిషం. 1 సెకండ్. అమ్మా. వన్ సెకండ్ అన్నా. ఇప్పుడు వినిపిస్తుందన్నా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా? నో మేడం. నో మ్యామ్, చిన్నగా వస్తుంది వాయిస్. వన్ సెకండ్. ఇది వాల్యూమ్ పెంచాలి ఎట్లా? వాల్యూమ్ మొత్తం జిగ్జాగ్ ఉన్నది మేడం, వాయిస్ క్లియర్గా లేదు. ఓకేనా? వన్ సెకండ్. ఇప్పుడు వినిపిస్తుందమ్మా నవీన్? మేడం వినిపిస్తుందన్నా? వినిపిస్తుందా ఇప్పుడు? వాయిస్ వినిపిస్తుంది మేడం, కానీ ఏదో మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. వాయిస్ వస్తుంది. మధ్యలో ఎవరినన్నా మ్యూట్ చేయండి అన్న. ఎవరు మ్యూట్ చేయండి? మధ్యలో ఎవరంటే మ్యూట్ చేసుకున్నానా? మ్యూట్ చేసుకోండి. ఓకేనా? సో రికార్డ్ కంప్లీట్ అయిపోయిందన్న అందరిది?
ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నా అడగండి. ఏనన్నా మ్యామ్ వాయిస్ సరిగ్గా వినబడట్లే మ్యామ్, చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నానా వందనా? ఇప్పుడు వినిపిస్తుందా? మ్యామ్ డిస్టర్బెన్స్ ఉంది మ్యామ్. ఇప్పుడు ఒకసారి హై అవుతుంది, ఒకసారి లో అవుతుంది మ్యామ్. అవునా, 1 సెకండ్. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఓకే మ్యామ్. ఇప్పుడు ఓకేనా? కనెక్షన్. సో అది మళ్ళీ చిన్నగా అయింది మ్యామ్. అది రికార్డ్స్ కంప్లీట్ చేయనా, కనెక్షన్ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అది రికార్డ్ కంప్లీట్ చేసుకున్నా. 10 ఎక్స్పీరియన్స్ పంపించాను కదా నిన్న, దాంట్లో A4 సైజ్లో కంప్లీట్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఏసీ నోట్స్ ఏదన్నా అది కూడా 5 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ వన్ మనం మార్క్స్ ఇంటర్నల్ అప్లోడ్ చేయమని చెప్పారు, అది ఇచ్చేస్తా. ఇది ఇంటర్నల్ ల్యాబ్ అండ్ థియరీ, దాన్ని పెట్టి మీరు కంప్లీట్. మ్యామ్ ఏం వినబడట్లే మ్యామ్. వినిపించట్లేదా? ప్రాబ్లం ఉందో అర్థం కాదు. ప్రాబ్లం తెలియట్లేదు నేను. ఒక్క నిమిషం, కొంచెం సెట్టింగ్ దగ్గరికి వెళ్తా ఉండండి. 1 మినిట్. ఆడియో సెట్టింగ్స్, ఇన్పుట్ లెవెల్, టెస్టింగ్. నిన్న మ్యాథ్స్ క్లాస్ ఇలానే అయింది మ్యామ్. అవునమ్మా. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ మైక్, ఒక్క నిమిషం నేను సెట్ చేస్తున్నాను. నన్ను ఎక్స్టర్నల్ మైక్ సెట్. మ్యామ్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? వందనా వినిపిస్తుందా? వందనా వినిపిస్తుందమ్మా? వందనా, హలో వందనా. మేడం మొత్తానికి పోయింది మేడం ఇప్పుడు. ఒక్క నిమిషం ఆగండి. మేడం హలో మేడం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుందా? నవీన్ వినిపిస్తుందన్నా? నవీన్, హలో హలో వందనా వినిపిస్తుందమ్మా? కరెక్ట్ వస్తలే మేడం, మొత్తం స్టక్ అయిపోతాను. అవునా? మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. బ్రేక్ అవుతుందా? సరే నాన్న. ఇప్పుడు వినిపిస్తుందా నాన్న? ఇప్పుడు వినిపిస్తుందా? మీరు మాట్లాడేది నాకు వినిపిస్తుంది నాన్న. వినిపిస్తుంది మాట్లాడేది? వినిపిస్తుంది మేడం. ఓకేనా? సో సరే, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. మీ వర్క్ మీరు కంప్లీట్ చేసేయండి అన్న. నార్మల్గా ఏసీ 5 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. మీకు ఎవరికైనా డీసీ బ్యాక్లాగ్ ఉంటే రేపు మీ గ్రూప్లో పెట్టేసి నేను రేపు మామూలుగా 11:40కి అట్లా డీసీ తీసుకుంటానన్నా, ఒకసారి రివిజన్ క్లాస్. మీకు ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళు రండి. వస్తే నేను మళ్ళీ మీకు రేపు ఎల్లుండి 2 డేస్ డీసీ క్లాస్ తీసుకుంటాను. సరిగ్గా చూద్దాం. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాక్లాగ్స్ అన్నీ కూర్చొని ఏ సబ్జెక్ట్ అయినా పెండింగ్ పెట్టుకోకుండా అన్నీ చదువుకున్నాను, అన్నీ క్లియర్ అయిపోవాలి. ఇది మీకు మంచి టైము. మీ కాలేజీకి వచ్చే టైం లేదు, సో ఇంట్లో కూర్చొని బ్యాక్లాగ్స్ ఏమున్నా కూడా అన్నీ చదువుకున్నాను. అన్నీ చదువుకుంటే మీకు కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్లాగ్ పెట్టుకోకండి. 4th సెమ్ కూడా అన్నీ కంప్లీట్ చేసుకోండి. నాకు తెలిసి చాలామందికి 3rd సెమ్లో చాలా ఉన్నాయి బ్యాక్లాగ్స్. నాకు తెలిసి 5th సెమ్ కూడా ఇలాగే ఉంటుంది కనుక మీరు అలవాటు చేసుకున్నాను, సిస్టమ్ని అలా అలవాటు చేసుకోవాల్సిందే. సో అన్నీ చదువుకోండి. రికార్డ్స్ కూడా ఏమైనా ఉంటే చూసుకోండి. ఏసీ అయితే కంప్లీట్ చేయండి అన్న. ఏసీ కంప్లీట్ చేస్తే నేను ఎట్లా మీరు అందరూ రాస్తారు కనుక ఇంటర్నల్ మార్క్స్ ఇస్తాను, దానికి డోంట్ వరీ. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా మీరు రాయాలి కనుక ప్రిపేర్ అవ్వండి. నేను ఒకసారి యూట్యూబ్ పెట్టాను కదా, అది కూడా చూసుకోండి. ఆ యూట్యూబ్ వీడియోలు చూసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మరి అవే మీరు దాని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది.
ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఏం చేయలేము, కొంచెం అడ్జస్ట్ కావాల్సిందే నేను. అందుకని అది అట్లా ప్రిపేర్ అవ్వండి. ఏసీ 5 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది జనరల్గా, కొంచెం సెట్ అయితే నేను 6th చాప్టర్ కూడా మీకు స్టార్ట్ చేస్తా. 6th కూడా అయిపోతే ఏసీ అయిపోద్ది. మీకు డీసీ కూడా నేను రివిజన్ ఇస్తా. 19th నుంచినా బ్యాక్లాగ్? 19th నుంచా? థర్డ్ సెమ్ ఎప్పుడున్నా బ్యాక్లాగ్స్? రెస్పాండ్ ఎనీవన్. సో ఇది 19th అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ 9th నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎవరు కూడా ఫీల్ కావద్దు. నేను మీకు ఎట్లాంటి హెల్ప్ అయినా ఐఎమ్ రెడీ టు డూ హెల్ప్. మ్యామ్ అసలు వినబడట్లే మ్యామ్. వినిపించట్లేదా? మేము మ్యాటర్ అంతా గ్రూప్ లో పెట్టండి మేము పర్సనల్ గా. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే సరేనా? కాసేపు ఉండండి, కాసేపు ఉండండి. నేను మీకు అన్నీ మళ్ళీ గ్రూప్లో పెట్టేస్తా. కానీ కాసేపు ఉన్నానన్న, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సరేనా? సార్ మీ వర్క్ అయితే మీరు కంప్లీట్ చేయండి అన్న, మిగిలింది చూద్దాం. మరి ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుందంటే అర్థం కావట్లేదు. కానీ నేను మ్యాథ్స్ క్లాస్లో కూడా ఇట్లయిందా? ఆ రికార్డ్స్ అయితే కంప్లీట్ చేయను అన్న, రికార్డ్స్ కంప్లీట్. అవును మేడం. అదే మరి ఈ సిస్టమ్ ప్రాబ్లం ఏందో ఏంటో ఒకసారి సెట్ చేపిస్తాను నేను. మరి ప్రాబ్లం ఏందో చూద్దాం. మీ వర్క్ అయితే మీరు చేయండి నాన్న. ఏంటి రికార్డ్స్ కంప్లీట్ ఏసీ రికార్డ్ కంప్లీట్ చేయండి, ఏసీ నోట్స్ కంప్లీట్ చేయండి, డీసీ ఒకసారి రివిజన్ చేసుకోండి. నేను ఏదైనా డీసీలో డౌట్ ఉంటే అడగండి, నేను హెల్ప్ చేస్తా. కాకపోతే ఏంటంటే అన్నీ పాస్ కావాలి. గణేష్ రెస్పాండ్. గణేష్ రెస్పాండ్ అన్న. గణేష్ డీసీ ఉందన్న, కంప్లీట్ అయిపోయిందా? మేడం కంప్లీట్ అయిపోయింది మేడం. వెరీ గుడ్ కంప్లీట్ అయిపోయింది మేడం. వెరీ గుడ్. సో మీకు ఇంకా ఏమైనా బ్యాక్లాగ్స్ ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే ఎవరైనా ఫ్యాకల్టీ, ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కదా, ఎవరైనా హెల్ప్ తీసుకొని ఆన్లైన్ క్లాసెస్ ఇప్పించుకొని కంప్లీట్ చేసుకున్నాను. ఒకసారి రివిజన్ చేయించుకొని ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే. నీకు ఏ సబ్జెక్ట్ ఉందినా గణేష్? ఈఎంఐ మన మహేష్ గారు చెప్తా అన్నారు, ఒకసారి సార్ని ఫాలో అప్ అవ్వండి. మీకు డీసీ ఎట్లాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను. అది గుర్తుపెట్టేసుకొని మీరు అప్రోచ్ అవుతే మీకు నేను హెల్ప్ చేస్తాను, ఎట్లాంటి చేస్తాను. కాకపోతే ఏంటంటే అందరు క్లియర్ కావాలి, సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ కావాలి. మిగిలిన వాళ్ళు వస్తలేదు. అశోక్ వీళ్ళంతా ఎటుపోయిండ్రు, మన నితేష్ వీళ్ళంతా రావట్లేదు ఎంత క్లాస్కి. సరేనా? నేను గ్రూప్లో పెడతాను, ఏదన్నా ఉంటే గ్రూప్లో పెడతాను, దాన్ని ఫాలో అవ్వండి. ఏదైనా మాట్లాడితే మీరు మాట్లాడండి. వందన, నవీన్, పవన్, ప్రవళిక, సాయి తేజ, హ్యావ్ ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. ఒకటి ఇంట్లో కూర్చొని చదువుకున్నాను, టైం వేస్ట్ చేయొద్దు. అన్ని ఎగ్జామ్స్ టైమే, మన కంపల్సరీ మన కమిషన్ ఎగ్జామ్ పెడతారు కనుక కూర్చొని 1 by 1 అన్నీ చదువుకొని టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. మీరు పాస్ అయితే మీకేనా ఏమన్నా, లేదంటే అలా బ్యాక్లాగ్స్ పెట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. సో జస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీది మీరు ఆలోచించుకొని పాస్ అవ్వండి, హార్డ్ వర్క్ చేయండి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో చూసుకోండి, దానికి టైం స్పెండ్ చేయండి. బ్యాక్లాగ్ సబ్జెక్ట్కు 1 hour కేటాయించి చదువుకోండి. అట్లా అన్నీ క్లియర్ చేసుకున్నాను. అట్లా చూసుకోండి, మంచి రిజల్ట్ వస్తేనే మీకు పోతుంది. ఓకేనా? ఏదైనా నేను గ్రూప్లో పెట్టేస్తాను. మీరు ఏమైనా మాట్లాడతా అంటే మాట్లాడండి. మాట్లాడతారు ఎవరైనా? హ్యావ్ ఎనీ డౌట్?
రికార్డ్స్ మాత్రం కంప్లీట్ చేయండి, రికార్డ్స్ మాత్రం కంప్లీట్ చేయండి, మర్చిపోకండి. ఇంకా నాన్న काकू कुछ तो दो भैया. మ్యామ్ నాన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి ఏంటి మ్యామ్ అప్డేట్? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాన్న మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత इधर दो. ఎందుకంటే ఇప్పుడు భరత్ వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారు కదా, అది అయిపోయిన తర్వాత వస్తారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళు వస్తారు నాన్న. ఇంకొక 10 minutes ఉంది జూమ్ క్లాస్, మీరు మాట్లాడుతున్నారన్నా మాట్లాడవచ్చు, లేదు అంటే సెషన్ పెట్టాం. సో వాయిస్ చిన్నగా వస్తుంది అంటున్నారు కదా. మాకు 5th సెమ్ తర్వాతనే కదా మ్యామ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్? ఇప్పుడు మీకు 4th సెమ్ అయిన తర్వాత 5th సెమ్ ఉంటుంది నాన్న. 5th సెమ్ మీకు మామూలుగా క్లాస్ వర్క్ ఉంటుంది. 5th సెమ్ తర్వాత 6th సెమ్లో మనకి ట్రైనింగ్. సో మన సివిల్ వాళ్ళు వెళ్ళిపోతారు నాన్న. ఇప్పుడు 5th సెమ్కి సివిల్ వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ నెక్స్ట్ 6th సెమ్కి మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనకి ఫస్ట్ క్లాస్ వర్క్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ వర్క్ తర్వాత అది ఉంటుంది. సో మీకు 5th సెమ్లో వచ్చేసి నార్మల్గా సబ్జెక్ట్స్ ఉంటాయి నాన్న. ఐఎంఏఎస్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు. అవునా, మీరు ఏంటంటే ఈ లోపల మీ ఫోర్త్ సెమ్ అన్నీ క్లియర్ చేసుకున్నా, 4th క్లియర్ అయిపోయిందంటే 5th కూడా క్లియర్ అవుతుంది. ఆ 5th క్లియర్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చూస్తుండే అయిపోతుంది. మన వాళ్ళకి వైవా ఉంది, ఈ మంత్లో వైవా ఉంది నాన్న. సో వాళ్ళు అయిపోయిందంటే వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. సో చూస్తున్నసరికి టైం గడిచిపోతుంది కనుక కూర్చొని హార్డ్ వర్క్ చేయండి, ప్రిపేర్ అవ్వండి నాన్న. वो दो पाना दो. నాన్న सर बड़ा नको. చెప్పండి నాన్న గట్టిగా. 15 18 15 16 दो. గణేష్ 15 16 दो भैया. ఏనన్నా 15 16. లౌడ్ లౌడ్. లౌడ్ నాన్న. సో ఏదేమైనా అన్న మీరు హార్డ్ వర్క్ మీరు చేసుకోండి. మీది మీకు తెలుసు ఎవరికి ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఏది ఉంది కనుక అది చేసుకోండి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఎట్లాంటి హెల్ప్ అయినా నేను రెడీ నాన్న, నేను చేయడానికి రెడీ. సో రేపు ఎల్లుండి అయితే నేను బీసీ క్లాస్ తీసుకుంటా, గ్రూప్లో పెడతా మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, మీరు వచ్చి జాయిన్ కాండి. ఓకేనా? ఇది ఏంటిదన్నా మరి చాలా స్ట్రెంత్ తక్కువ వస్తున్నారు, ఎందుకని? ఓన్లీ 8 members వచ్చారు ఈరోజు, 6 members. మిగిలిన వాళ్ళంతా ఎట్టుపోతున్నారు. ఇట్లా ఉంటే పాస్ అవుతారా? కనీసం వచ్చి కనెక్ట్ అయ్యి అంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తేనే పాస్ అవుతారు కదా నాన్న. సరే చూడండి, ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సరే నాన్న, ఎవరు డౌట్స్ ఉంటే అడుగుతారు, మాట్లాడితే ఎవరైనా మాట్లాడండి. ఏనన్నా? మ్యామ్ సప్లీకి స్ట్రిక్ట్ చేస్తారా లూజ్ చేస్తారా మ్యామ్? మనకి ఎక్కడ కూడా మనకి అన్ని సీసీ కెమెరాలు ఎదురన్నా, ఏదైనా కరెక్షన్ అనేది స్పెషల్గా మన ఎలక్ట్రికల్ అనేది స్ట్రిక్టే ఉంటుంది నాన్న. అంటే అన్నీ స్ట్రిక్టే ఉంటాయి. బట్ ఏంటంటే మొన్న మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ అయింది కదన్నా. మొన్న మీరు 3rd సెమ్లో ఎట్లా రాస్తారు చెప్పండి? 3 times వాల్యుయేషన్ అయింది ఒక్కొక్క పేపర్. అంటే స్ట్రిక్టే ఉంటుంది. సో మీరు ఏంటంటే నాన్న, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అరే నాలెడ్జ్ రావాలి అన్న దాంతో చదువుకున్నాను. కూర్చొని చదవండి, ఏం చేస్తున్నారు చెప్పండి? కోవిడ్ టైం, బయట తిరగకండి, హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. అంటే ఇప్పుడు 2 సెమ్ములు ఉన్నాయి కదా మేడం, అందుకే అడుగుతాను. అదే నాన్న, నాకు అర్థమైంది నువ్వు అనేది. కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు డిప్లొమా అయిపోగానే నెక్స్ట్ బీటెక్ వెళ్ళాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. సో మీరు అంటే వాట్ ఈజ్ వాట్ అనేది చదువుకుంటూ ఉన్నాను. సబ్జెక్టు ఓన్లీ పాస్ అవ్వడం కోసమే కాకుండా కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోండి, టైం స్పెండ్ చేయండి కూర్చొని. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు? కాసేపు టైం స్పెండ్ చేయండి, టైం స్పెండ్ కూర్చొని చదువుకోండి. చదివితే మీకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. మీకు నాలెడ్జ్ ఉంది అంటే ఎగ్జామ్ లైట్గా పెట్టినా, వాళ్ళు స్ట్రిక్ట్గా పెట్టినా, ఏం పెట్టినా యూ కెన్ రైట్ ఎగ్జామ్.
అట్లా చదువుకున్నాను. మనకి ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్వ్యూకి పోయినా ఎక్కడికి పోయినా కూడా మనకి నాలెడ్జ్ మస్ట్ అన్నమాట. అందుకని నాలెడ్జ్ ఉండాలి కనుక కంపల్సరీ మీరు చదువుకోండి. మీ నాలెడ్జ్ మీకే యూజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈసెట్ ఉంటుంది కదా ఎగ్జామ్. ఈసెట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఇవన్నీ మీకు దాంట్లో ఉంటాయి. ఇవన్నీ యూజ్ అవుతాయి నాన్న. బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని సబ్జెక్టులు వచ్చేసి మీకు యూజ్ అవుతాయి కనుక యూ కెన్ ప్రిపేర్. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా శ్రీనివాస్? నేర్చుకున్నాను. ఎగ్జామ్స్ మాత్రం స్ట్రిక్టే ఉంటాయి. ఏనున్నా